పౌరాణికమైన సాంఘికమైన ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే విలక్షణ నటుడు మన ఘటోత్కచుడంటే ఎస్వి రంగారావు గారని ప్రతి తెలుగువాడు ఇట్టే చెప్పేస్తాడు. వివాహ భోజనంబు అంటే వింతైన వంటకంబు అనని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ ఘనత ఎస్వీఆర్దే. అలాంటి మహానటుడిని మాయా శశిరేఖగా అనుకరించి మనందరి మన్ననలు పొందింది మన మహానటి సావిత్రి. అలాంటి మహానటుడి పాత్రలో మనం ముందుకు రాబోతుంది ఎవరా అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ కరెక్టే. వన్ అండ్ ఓన్లీ డాక్టర్ మోహన్ బాబు గారికి అది సాధ్యం. టీవీ, ఇంటర్నెట్, కంప్యూటర్ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్న ఈ రోజుల్లో ఏదైనా చేయొచ్చు. బట్ 65 ఏళ్ల క్రితం ఇవేవీ లేనప్పుడు మాయాబజార్లో ల్యాప్టాప్ విత్ స్కైప్ని ఆ రోజుల్లో ప్రియదర్శినిగా చూపించిన ఒక మాయల ఫకీర్ ఉన్నాడు. ఆయనే గ్రేట్ విజనరీ కేవీ రెడ్డి గారు. పాతాళ భైరవి, భక్తపోతన, దొంగరాముడు లాంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు సినిమా గగనంలో ఎగరేసిన సృజనాత్మక దర్శకుడు కేవీ రెడ్డి గారు. అలాంటి దర్శకుడినే తన అభినయంతో నివ్వెరపోయేలా చేసిన మహానటి సావిత్రి. ఆ శశిరేఖను కన్న బలరాముడి కంటే ఈ సావిత్రిని శశిరేఖగా ప్రేక్షకులకు అందించిన కేవీ రెడ్డి ధన్యులు. మరి కేవీ రెడ్డి గారి పాత్రను ఎవరు పోషించారో తెలుసా? మన క్రిష్ జాగర్లమూడి. అలిమేలు జెమినీ గణేశన్ గారి మొదటి భార్య. మన సావిత్రి గారికి అక్కల ఆప్యాయతను పంచడమే కాకుండా తన కూతురికి తల్లిలా కన్యాదానం చేసిన మేటి ఇల్లాలు. మరి ఈ పాత్రలో ఒదిగిపోయింది మన మాళవిక నాయ్యర్. సుశీల సావిత్రి గారి చిన్ననాటి స్నేహితురాలు. బాల్యంలో బలపడిన బంధం కదా. ఇద్దరు రాళ్ళల్లో రాగాలు తీశారు, రాధాకృష్ణులుగాను అలరించారు. మరి మనకు తెలియని సుశీలను మన మనసుకి పరిచయం చేయబోతుంది ఈ మహానటి. అనగనగా ఏలూరులో ఒక 22 ఏళ్ల కుర్రాడు. తొలి భారతీయ టాకీ అలమారులోనూ, తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద్లోనూ నటించేశాడు. అదే గుండె ధైర్యంతో మద్రాసు తిరిగొచ్చి దర్శకుడిగా మన దేశం, షావుకారు, పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకుడు లాంటి ఎన్నో ఆనిముత్యాలను మనకు అందించాడు. ఆయనే ఎల్వి ప్రసాద్ గారు. మహానటుడు ఎన్టీఆర్ని అందించిన ఈయనే మహానటి సావిత్రిని పెళ్లి చేసి చూడు సినిమాతో మనకు ఆస్తిగా ఇచ్చాడు. మిస్సమ్మగా తన్ని తీర్చిదిద్ది మన అందరి గుండెల్లో కూర్చోబెట్టాడు. ఇంత గొప్ప పాత్ర పోషించబోతుంది ఎవరో తెలుసా? మన అవసరాలు శ్రీనివాస్.